రాజా సింగ్ పై బీజేపీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. రాజీనామాకు ఆమోదం లేదా, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇక రాజా సింగ్ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు రాణి రుద్రమ. బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్నారు. ఈ రోజు రాజా సింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్కు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారు వచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావడం జరిగింది. వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడారు. వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు, వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకున్నారు. తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్ళి వారి ఫామ్ని సమర్పించారు. సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది